हैदराबाद में 2025 में मजमूई तौर पर जराइम में 15% कमी देखी गई, लेकिन ख्वातीन के खिलाफ जराइम पॉक्सो के मामलात में इजाफा। सीपी सजनार सालाना रिपोर्ट के मुताबिक शहर ने 2025 में 30,690 FIR दर्ज की, जबकि 2024 में 35,944 FIR दर्ज की गई, जो मजमूई तौर पर जराइम में नुमायां कमी की निशानदेही करती है। हैदराबाद कमिश्नर पुलिस VC सजनार IPS ने 2025 की सालाना रिपोर्ट में कहा। सालाना रिपोर्ट 2025 हैदराबाद सिटी कमिश्नरेट हैदराबाद में मजमूई तौर पर जराइम में 15% कमी आई। क्राइम केसेस 2024 में 35,944 केसेस से कम होकर 2025 में 30,690 रह गए। तमाम जिस्मानी जराइम में 16% कमी। ख्वातीन के खिलाफ जराइम में 6% इजाफा हुआ। इस्मत दूरी के वाक़यात में 31% कमी। अगवा के वाक़यात में 49% कमी। कत्ल के वाक़यात में 10% कमी। कत्ल की कोशिश में 18% कमी। बच्चों के खिलाफ जराइम में इजाफा पॉक्सो 27%। साइबर क्राइम में 8% कमी। कमिश्नर ने यह भी कहा कि हम हैदराबाद में मुनशियात की रोकथाम के लिए सख्त इक़दामात कर रहे हैं। हम मुनशियात की रोकथाम के लिए यूनिट को मज़ीद मजबूत कर रहे हैं। हमने 7 खुसूसी टीमें बनाने का फैसला किया है, हर जोन के लिए एक। డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర HNU అని చెప్పి ఒక వింగ్ ఉంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores మనము వర్తున్న డ్రగ్స్ని మనము సీజ్ చేశాను. మనకు ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాము. వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా టీమ్స్ పెట్టడం జరుగుతుంది. 7 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, బయట ఉన్న DRI వాళ్ళు కావచ్చు, ED వాళ్ళు కావచ్చు, మన NCB వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంటల్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను. మనము చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక వేదికను కూడా మనము సిద్ధం చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎవరెవరు తీసుకుంటున్నారు, హూ ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మనకు దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను. నార్కోటిక్స్లో పట్టుకోవడం ఒక ఎత్తు అయితే మనము కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసము. HNUను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి HNU ఓన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే, ఇంకోటి వైపు ఒక NDPSకి ఇన్వెస్టిగేషన్కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక DCP స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి ఆయన కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నాం దానిపైన ఫోకస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.